హాయ్ వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనకి లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ అనేది చేయడం జరిగింది. అదేంటంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫా, మనం ఎక్స్పెక్ట్ చేసిన డెవలప్మెంట్ అనేది జరుగుతుందా, ఆ, అలాగా ఇంకా చాలా కామెంట్స్ అనేది చేయడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా మనకు వచ్చేసి ఈ రెడ్ మార్క్ మొత్తం ఓఆర్ఆర్, ఎల్లో అండ్ రెడ్ ఉన్నది మొత్తం ఇది మనకి త్రిబుల్ ఆర్. రీసెంట్గా మనకి అలైన్మెంట్ అనేది ఖరారు చేశారు కదా స్టేట్ గవర్నమెంట్. అది ఇక్కడ సౌత్ పార్ట్. మనకి ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి ఫ్యూచర్ బాగా డెవలప్ ఉందండి మాత్రం ఈ సౌత్ పార్ట్. అది కూడా ఎందుకంటే మనకి ఈ ఫ్యూచర్ సిటీ వల్ల హైప్ అనేది బాగా ఉన్నదన్నమాట. సో ఇంతకుముందు మనకి శ్రీశైలం అండ్ నాగర్సాగర్ హైవే, మెయిన్ నాగర్సాగర్ హైవే అంటే ఎవరంతా పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఈ టూ రోడ్స్ అంటే శ్రీశైలం హైవే అండ్ నాగర్సాగర్ హైవేకి చాలా హైప్ అనేది రావడం జరిగింది. సో దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా వద్దా అనేది క్లారిటీ ఇస్తాను. దానికి ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అట్లా అని దానికి దీనికి కంపేర్ చేయకండి. బట్ దాంట్లో ఏంది ప్లస్ మైనస్ అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు లాస్ట్ వరకు చూస్తే ఒక క్లారిటీ, పిక్చర్ క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చేయండి. ఫస్ట్ బాల్ మనకి ఏంటంటే కొద్దిగా ఫ్యూచర్ సిటీ గురించి ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి ఫ్యూచర్ సిటీ లైట్ బ్లూ కలర్ ఉంది కదా, ఇది మొత్తం ఫ్యూచర్ సిటీ మనకి మాస్టర్ ప్లాన్, ఈ ఎండింగ్ అనమాట ఇదంతా. సో ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, ఇది మొత్తం మనకి ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే. అలాగే ఇది మనకి శ్రీశైలం హైవే అండ్ ఇది నాగర్ సాగర్ హైవే. ఇది మనకి ఇక్కడ వచ్చేసి ఈ లైన్ ఉంది కదా, లైట్ మన పింక్ కలర్, ఇది వచ్చేసి కందుకూరు నుంచి మనకి ఇక్కడ యాచారం వరకు, కొత్తూరు ఈ చౌరస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి యాచారం వరకు మొత్తం ఇది 200 ఫీట్ రోడ్ లైన్ అనమాట. ఈ 200 ఫీట్ రోడ్ ప్రజెంట్ మాత్రం మీర్ఖాన్పేట వరకు అనేది డెవలప్మెంట్ చేశారు. నెక్స్ట్ డెవలప్మెంట్లో యాచారం వరకు అనేది జరుగుతుంది. ఇది మనకి ఇంకోటి మ్యాప్ ఉంది కదా, ఈ ప్రజెంట్ మనకి లాస్ట్ మంత్ 14,000 ఎకరాస్ అనేది గవర్నమెంట్ ఫేజ్ 1 కింద కొన్ని జోన్స్ అనేది ఈ ల్యాండ్ అనేది కేటాయించింది. నెక్స్ట్ మనకి ఇంకో 16 మొత్తం ఓవరాల్గా 30,000 ఎకరాస్ అనుకుంటారు కదా. ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2లో 16,000 ఎకరాస్ అనేది డెవలప్మెంట్ చేసే ప్లానింగ్లో ఉంది. అది కూడా మనకి ఇప్పుడు ఈ మంత్లో 8th or 9th డేట్లో మనకి గ్లోబల్ సబ్మిట్ అనేది జరగబోతుంది ఇక్కడ. సో అప్పుడు మనకి ఇంకో దీని గురించి మనకి మాస్టర్ ప్లాన్ క్లారిటీ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఈ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కూడా మనకి త్రిబుల్ ఆర్ని దాటుకొని ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ సరౌండింగ్ నుంచి మొత్తం ఇదంతా హెచ్ఎండిఏ లోపలికి రానుంది. సో రీసెంట్గా మనకి ఇక్కడ మున్సిపాలిటీలు కూడా 27 మున్సిపాలిటీలు మనకి జిహెచ్ఎంసీలో విలీనం చేయడం అనేది జరిగింది. రీసెంట్గా మనకు నిన్న మొన్న మనకి గవర్నర్ గారు కూడా ఆమోదం అనేది తెలపడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇందులో నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ చూపిస్తే ఒక 10 years బ్యాక్ మనకి షాద్ నగర్ అనేది ఇదే విధంగా హైప్ అనేది, అంటే నేను కంపేర్ చేయొద్దని ముందే చెప్తున్నాను చూడండి. ఎండ్ ఆఫ్ ది డే మీకు లాస్ట్ వీడియో వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది. అట్లా దాని గురించి కరెక్ట్ చూడండి. మీరు ఏదో స్టార్టింగ్లో మిస్ అర్థం చేసుకోకండి. జస్ట్ ఏంటంటే కొన్ని మనము నార్మల్గా బిఫోర్ జరిగినవి కూడా కొన్ని చూసుకోవాలి కదా. దాన్ని బట్టి నేను ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా వచ్చేసి షాద్ నగర్ చూసుకుందాము. ఒక 10 years బ్యాక్ ఇక్కడ మనకి 1,00,000 రూపాయలకి ఎకరం కొని కూడా 100 గజాలు వెంచర్ చేసి 100 గజాలు 1,00,000 రూపాయలకు అమ్మిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా ఇక్కడ మాత్రం ఇవన్నీ చూడండి, ఇవన్నీ లేఅవుట్లే ఉంటాయి మీకు. ఇక్కడ ల్యాండ్స్ మొత్తం ఇట చిన్న చిన్న బాక్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఈ సరౌండింగ్ మొత్తం మీకు ఇవన్నీ లేఅవుట్సే. ఈ లేఅవుట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను ఎందుకంటే ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తున్నా. నేను ఒక 10 years బ్యాక్ ఇక్కడ ఒక వెంచర్ పేరు చెప్పాను. ఆ వెంచర్లో నేను లోపలికి అంటే అందులో మనకి 5 లక్షల ప్లాట్ ఉంది, 3 లక్షల ప్లాట్ ఉంది, 1,00,000 రూపాయలు కూడా ప్లాట్ ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయల ప్లాట్ నేను కొనుక్కున్నా ఏదో లైట్ ఇన్వెస్ట్మెంట్ అని. అప్పట్లో అదే పెద్దగా, బట్ ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇప్పుడు ప్రజెంట్ ఆ రేట్ వస్తుంది మనకి. అంటే 10 years తర్వాత చెప్తున్నా. ఎందుకంటే అప్పుడు నాకు ఇప్పించిన అతనికి అప్పుడు 20,000 సంథింగ్ వాళ్ళకి కమిషన్ ఇచ్చారు 1,00,000నే. సో అట్లా ఆలోచించుకోండి. మళ్ళీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఖర్చులు ఆ విధంగా మార్కెటింగ్ చేసి అమ్మిరు. అప్పుడు ఏంటంటే అట్రాక్టివ్ అయి కొనుక్కున్నాం. ప్రజెంట్ మాత్రం అదే రేట్ వస్తుంది 10 years తర్వాత కూడా. సో అందులో మైనసా ప్లస్ అనేది ఇక సెకండరీ. అది అప్పుడు తెలియక కొన్నాను. ఇప్పుడు ఏంటంటే అందరికీ కొద్దిగా ఐడియా వచ్చింది ఎందుకంటే అనుభవంతో. ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తా.
మనకి యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలో మనకి ఇది డెవలప్మెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఓ త్రిబుల్ ఆర్ వస్తుంది. అలాగే ఇక్కడ మొత్తం మంచి మంచి డెవలప్మెంట్స్ అనేది జరుగుతుంది. యాదగిరిగుట్ట సెకండ్ తిరుపతి. సో అది ఓవరాల్గా మాత్రం యాదగిరిగుట్ట సెకండ్ తిరుపతి ప్రజెంట్ మనకు తెలంగాణకి. సో అది మంచి మస్తు డెవలప్ అనేది జరిగింది. సో దీనికి సరౌండింగ్లు ఇవన్నీ చిన్న బాక్సులు చూడండి. దీని పేరు చెప్పుకొని ఓ లక్షల ఎకరాలు మనకి ఇక్కడ వెంచర్లు చేసి అమ్మడం జరిగింది. ఆ అమ్మిన ప్లాట్లు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎక్కడ ఉందో దోలాడాలంటే కూడా దొరకట్లేదు. సో ఆ పొజిషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఇంకోటి ఎవరికైనా అమ్ముదామన్నా కొనేవాళ్ళు అవైలబుల్ లేరు. అర్జెంట్ ఉంది అమ్ముదామంటే. ఎగ్జాంపుల్ చెప్తే ఈ సరౌండింగ్లో మా తెలిసిన వాళ్ళు ఒక ప్లాట్ కొన్నారు. వాళ్ళు అప్పుడు లోన్ సమ్ హాఫ్ అమౌంట్ లోన్ పెట్టుకున్నారు, హాఫ్ అమౌంట్ క్యాష్ పెట్టి కొనుక్కున్నారు. సో 20 lakhsకి ఒక 300 acres 300 యాడ్స్ కొన్నారు. ఆ 300 యాడ్స్ ఇప్పుడు అమ్ముదామంటే 12-13 lakhs కూడా అడగట్లేదు. ఇప్పుడు అతను 13 lakhsకి 14 to 13 lakhs కూడా అమ్మడానికి రెడీ ఉన్నాడు. సో ఆ పొజిషన్ ఉందన్నమాట. సో అదొకటి ఎగ్జాంపుల్. మళ్ళీ మనకి అమరావతి అంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా. అంటే ఇది నేను దీన్ని కంపేర్ చేయకండి, బట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా. దాన్ని ఆలోచన పెట్టుకొని ఎక్కడ కొనాలనేది మీకు క్లారిటీ ఇస్తా వీడియో చివర్లో. సో ఇక్కడ మనకి అమరావతి ఉంది. ఇది ఒక 10 years బ్యాక్ మనకి ఇది డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని ప్లాన్ చేశారు. సో అది ఇప్పుడు ప్రజెంట్ మధ్యలో మనకు గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, ఇది అమరావతి రాజధాని ఇక్కడ కాదనడం, ప్లస్ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చి దీని మీద ఇంకా రీసెంట్ మనకు నిన్న మొన్న మనకి ఇక్కడ ఒక 20,000 acres ఇక్కడ మళ్ళా ల్యాండ్ సేకరించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే సాధారణంగా నార్మల్ పీపుల్స్ పోయి ఇప్పుడు ప్రజెంట్ కొన్ని అయితే లేదు. ఏమున్నా అవుట్ సైడే. ఇది ఏమైనా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసే ఏరియా అనమాట. ఇదంతా డెవలప్మెంట్ అయ్యి మనకి ఇక్కడ చివరి వరకు రావాలనుకుంటే మాత్రం ఎంత టైం పడుతుంది అనేది తెలియదు. సో ఇది ఒక 10 years 15 years అనేది ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు పోయి ఇన్వెస్ట్మెంట్ చేయగానే డబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. చాలా మంది కూడా అడుగుతారు, ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు. ఏంటంటే ఇక్కడ నేను ఈ ఫ్యూచర్ సిటీలో మామూలుగా నేను ఈరోజు 100 రూపాయలు పెడితే నాకు 2-3 monthsలో 200 అవుతుందా అని ఎక్స్పెక్ట్ చేసి నేను అప్పు చేసా, గోల్డ్ అమ్మా, లేదంటే విలేజెస్లో ల్యాండ్ అమ్మి ఇక్కడ కొనాలన్న ప్రయత్నంలో కొంతమంది కామెంట్ చేస్తారు కొనాలా వద్దా అనేది. దాని గురించి ఇప్పుడు నేను క్లారిటీ చూపిస్తా. ఇది మనకు వచ్చేసి ఫ్యూచర్ సిటీ కదా. ఇది మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓఆర్ఆర్కి మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు దీని గురించి కొద్ది ఐడియా లేదు. ఇక్కడ ఎంత డెవలప్మెంట్ అవుతుంది అనేది, ఇన్ని కోట్ల బడ్జెట్ అంటే ప్రైజెస్ ఇంత అయిపోతాయని. బట్ ఇందులో కూడా మనకు వచ్చేసి జంక్షన్స్లలోనే బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ బొంగళూరు నుంచి మనము ఇక్కడ విజయవాడ వే రూట్లో ఇక్కడ ఉంది కదా మన ఈ సరౌండింగ్ చూపిస్తున్నారు అండి. ఇది కోయాడా. ఈ కోయాడా ఈ సరౌండింగ్లో మామూలుగా ఇప్పుడు ఇది మనకు ఓఆర్ఆర్ మంచి హైవే కదా. సో ఈ దీని పక్కల మనకి ఇక్కడ 10,000 కూడా అవైలబుల్ ఉంది. జర డెప్త్ పోతే ఇక్కడ రోడ్డుకి దగ్గరలో అయితే 25-30,000 అలా ఉంది. 15,000 10,000 కూడా అవైలబుల్ ఉంది. అంటే ఏరియాని బట్టి డెవలప్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా డెవలప్మెంట్ గురించి చెప్తే. ఇక్కడ ఆదిపట్ల టీసీఎస్ ఉంది. టీసీఎస్ అయినాక కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడ ఏమంత డెవలప్మెంట్ లేదు. రీసెంట్గా ఈ 2 years నుంచి ఈ బిల్డింగ్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి. అప్పటి వరకు మనకి ఇంత ప్రైస్ లేకుండా ఇప్పుడు ప్రజెంట్ 35-40 వేలలో మనకి ఇక్కడ ఈ సరౌండింగ్లో దొరికిపోతుంది పర్ యాడ్. అట్లా ఇక్కడ హాస్టల్స్ అన్ని హాస్టల్స్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది కనుక, ఇక్కడ హాస్టల్లో ఉంటారు కనుక, అక్కడ బిజినెస్ నడుస్తుంది కనుక అట్లా డెవలప్మెంట్ ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మంగళపల్లి ఎగ్జాంపుల్ లెక్కేసుకోండి. ఇక్కడ హాస్టల్స్ ఇక్కడ ఇవన్నీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇంకోటి ఇది జంక్షన్ ఉంది కనుక ఇక్కడ హాస్టల్స్ ఇక్కడ బాగా హాస్టల్స్ అవుతున్నాయి. సో ఇక్కడ 40-50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. అలాగే మనం జస్ట్ మంగళపల్లి దాటంగానే ఇక్కడ చూస్తే మనకి 15-20,000లో ఇక్కడ దొరికిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ ఓవరాల్ 50% డిఫరెంట్ ఉంది చూడండి ప్రైజెస్. సో ఇక్కడ సివిఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఉన్నాయి. ఈ సరౌండింగ్ ఇంకా తక్కువ ఉండే ప్రైజెస్ ఉంది ఇక్కడ లోపలికి. అంటే కనెక్టివిటీని బట్టి ప్రైజెస్ ఉంటుంది, డెవలప్మెంట్ బట్టి కూడా ప్రైజెస్ ఉంటుంది. సో ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. ఇబ్రాహీంపట్నం ఉంది కదా. ఇబ్రాహీంపట్నం నుంచి మనం ఇక్కడ పోతే పోల్కంపల్లి సరౌండింగ్ ఉంది కదా. ఇప్పుడు ఈ గ్రీనరీ ఉంది కదా, మీకు ఇదంతా బాక్స్ చిన్న చిన్న బాక్స్ ఉంది కదా. ఇదంతా ఓల్డ్ లేఅవుట్. ఇది మొత్తం ఒక 500-600 acres లేఅవుట్ ఇది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనకి 5,000-6,000 పెడితే లోపల మనకి ఇక్కడ దొరికే ఛాన్సెస్ ఉంది పర్ స్క్వేర్ యార్డ్. సో మళ్ళీ అన్ని మనకి ఇందులో 30, 40, 50 feet రోడ్, 60 feet రోడ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో. అన్ని మంచి వేయించారు మళ్ళీ ఇది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది. మీరు ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా వెళ్ళేసి బయట అంటే చిన్న బడ్జెట్, మిడిల్ క్లాస్ బడ్జెట్లు, మేము లాంగ్ అంటే ఖాళీ మా దగ్గర ఉన్న బడ్జెట్ ఇంతనే మేము అప్పు చేయకుండా కొనాలి,
ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ మేము వెయిట్ చే ఓపిక ఉంది అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు వెళ్ళండి, ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ రోడ్ ఏమో చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ మీరు ఎంక్వైరీ చేసుకొని తిరగండి. ఎప్పుడైనా ప్లాట్ కొనాలనుకుంటే మాత్రం పోయి 2 days 3 days తిరిగేసి కొనడం కాదు. ఒక 2 months ఉన్నది అంటే ఒక 10 times వెళ్ళండి. ఓ 1 month 2 month కేటాయించి 10 times అక్కడ బాగా సెర్చ్ చేయండి. చేసి అవైలబుల్ మనకి మన బడ్జెట్లో అవైలబుల్ ఉంటేనే కొనుక్కోండి. అలాగే కానీ మీరు ఏదో తొందరగా పోయి మొహమాటానికి పోయి లేదంటారా అరే ఇప్పుడు పోతే దొరకదేమో అన్నట్టు కాదు. మస్తు ల్యాండ్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది మనకు ఓవరాల్గా 2 lakhs acres వరకు ఉందండి మనకి లిమిట్స్. ఈ 2 lakhs acre మనకి 30,000 acres అనేది గవర్నమెంట్ అనేది ల్యాండ్ పూలింగ్ చేసి అంటే సారీ ల్యాండ్ అనేది సేకరించి మనకి కంపెనీస్ కేటాయించడం, డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. మిగతా దానికంతా మనకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్ అండ్ డ్రైనేజెస్ అనేది డెవలప్మెంట్ చేస్తుంది దీంట్లో. సో అదే లేఅవుట్లు మన పర్మిషన్స్ కూడా మనకి దీనికి అట్లా ఇవ్వడం, గవర్నమెంట్ ఏ విధంగా రోడ్స్ అనేది రావడం అనేది ప్లానింగ్ అనేది ఈ విధంగా చేస్తుంది. మెయిన్ ఏంటంటే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి అమరావతి వీటితో పోలిస్తే మనకి హైదరాబాద్ దగ్గర ఉండడము దీని ప్లస్ పాయింట్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ అమరావతికి ఇక్కడ కనెక్టివిటీ నియరెస్ట్ అవ్వడము. ఇక్కడ నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే మనకి అమరావతి నుంచి మన ఇక్కడ ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే ప్లాన్ చేయడము, అలాగే మన రేడియల్ రోడ్స్ కొన్ని ప్లాన్ చేయడము, అట్లా కొన్ని హైప్ అనేది వస్తుంది. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ మాత్రం నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఒక బాయిలర్ కోడి ఉంది. మామూలు ఒక కోడి మనకి మ్యాక్సిమం అంటే మినిమం పెరగాల్సిన టైం ఏంటంటే ఒక 3 months to 4 months పెరగాలి కదా. ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే మార్కెట్లో బాగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజక్షన్లు ఇచ్చి ఒక 30 to 40 daysలో పెరిగేటట్టు చేస్తారు. వెయిట్ పెరుగుతుంది, అమ్మేసుకుంటారు. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఇది. అంత హైప్ పెరిగింది. బట్ అట్లా అనేసి అన్ని వెంచర్లు కాదు, కొన్ని వెంచర్లు, కానీ ఎంతో అంత మాత్రం అయితే హైప్ పెట్టే అమ్ముతారు ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అంతా ఇక్కడనే డెవలప్మెంట్ చేస్తుంది కనుక అంత హైప్ అనేది కంపల్సరీ ఉంటుంది. కానీ ఈ హైప్ అనేది మనకి క్లారిటీ రావాలంటే ఒక 2 months మాత్రం వెయిట్ చేస్తే ఈ గ్లోబల్ సబ్మిట్ అయ్యి డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చి నెక్స్ట్ స్టెప్ ఇన్వెస్ట్మెంటర్లు ఎంత వస్తారో దాన్ని బట్టి చూసి కొంటే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సింపుల్ అండి. ఓవరాల్ ఇప్పుడు మీరు ఈ ఎగ్జిట్ నెంబర్ 14, అలాగే ఈ 13 కన్నా ఈ 14 అండ్ ఈ బెంగళూరుకి ఈ సరౌండింగ్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీశైల హైవే మీరు ఆమన్గల్ వరకు మీ బడ్జెట్ని బట్టి, మీ బడ్జెట్లో ఎంత తక్కువ ఉంటే అంత లాంగ్ వెళ్ళండి, ప్రాబ్లం లేదు. అప్పు చేసి మాత్రము కొనకండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రిటర్న్స్ ప్రజెంట్ అయితే రాదు భయ్యా. ఇది ఒక 5 years పట్టచ్చు, 10 years పట్టచ్చు, 20 years కూడా పట్టచ్చు. డెవలప్మెంట్ అనేది అన్ని ఇయర్స్ వరకు మీకు ఓపిక ఉండి మేము ఆగుతాం అనుకుంటే మాత్రమే కొనండి. లేదు మేము మంచిగా ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత హౌసెస్ కట్టుకోవాలి, మేము సెట్ అయిపోవాలనుకుంటే మాత్రము శ్రీశైలం హైవే కానీ, నాగర్ సాగర్ హైవే కానీ, విలేజెస్కి దగ్గరలో వెంచర్స్ చూసుకోండి. అలాగే ఇక్కడ 200 feet రోడ్ మనకి మీర్ఖాన్పేట వరకు డెవలప్ అయింది కదా, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా డెవలప్ అవుతుంది కనుక ఈ సరౌండింగ్లో మీ నియరెస్ట్ ప్లాట్లు అది కూడా ఇప్పుడు కొంటే మాత్రం ఇప్పుడున్న హైప్కి రేట్లు ఎక్కువనే ఉంటాయి. కొద్దిగా ఆగి ఒక 1 month బాగా సెర్చ్ చేసి కొనడం ప్రయత్నం చేయండి. మీకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే మెయిన్ ఏంటంటే మనకి ఈ సరౌండింగ్లో కొంటే ఇక్కడ కాలేజెస్ అవైలబుల్ ఉన్నాయా, అలాగే స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయా, మనం ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ జాబ్ చేసుకోవడానికి వెళ్ళే కాడికి స్పీడ్గా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందా, రోడ్స్ కనెక్టివిటీ బాగుందా చూసుకొని కొనుక్కోండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇదంతా రెసిడెన్షియల్ జోను అండ్ స్పోర్ట్స్ జోన్లు ఇవన్నీ ఇక్కడ వస్తున్నాయి కదా, హెల్త్ సిటీ ఇవన్నీ ఇక్కడ వస్తున్నాయి కదా. సో ఇక్కడ నుంచి మీర్ఖాన్పేట అండ్ అన్మాస్పల్లి, ముచ్చర్ల ఈ సరౌండింగ్లో బాగుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ రేట్లు మాత్రం చాలా హైప్ ఉన్నాయి. నేను ఇంకా మీకు బెస్ట్ వెంచర్లు ఏమన్నా నా దగ్గర నేను ఒకవేళ నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. బెస్ట్ వెంచర్లు నా దగ్గరకు వచ్చినాయి అనుకోండి, అంటే నేను చూసిన నాకు బెటర్ అనిపించింది అనుకోండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఇదండి మీకు ఏంటంటే మన
నకరిత మేడిపల్లి ఇవన్నీ బాగా ఇదేంటంటే ఇదంతా మళ్ళీ మనకి ఏంటంటే సైన్స్ హబ్ అంటే మన ఫార్మా హబ్ ఇవన్నీ ఇక్కడ వచ్చేటట్టు ఉన్నాయి అనమాట. ఇది ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ ఇదంతా అంటే ఇండస్ట్రీకి సంబంధించిన టైప్లో వస్తుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ మీరు మాత్రం డిసెంబర్ వరకు ఆగండి, డిసెంబర్ ఎండింగ్ వరకు ఆగండి, మీకు క్లారిటీ పక్కా వస్తుంది, అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు మేము ఒక 2-3 crores మేము ఇన్వెస్ట్మెంట్ అయినా చేస్తాం, 1 crore అయినా సరే మాకు మంచిగా అనుకుంటే మాత్రము మాకు ఈ డౌట్లో మేము ఆగలేము, దీన్ని మంచిగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది అనుకుంటే మాత్రము సింపుల్ భయ ఈ కుర్మేడు అండ్ ఆమన్గాల్ ఈ సరౌండింగ్లో ఇక్కడ చింతపల్లి ఇక్కడ ఇంత దూరం మీరు ఎంత లాంగ్ పోతే ఎంత తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే అంత లాంగ్ వెళ్ళండి. ఇక్కడ ఎకరం వచ్చినా మీ బడ్జెట్లో ఎకరం వస్తే ఎకరం, అది హాఫ్ ఎకర్ వస్తే హాఫ్ ఎకర్, 10 గుంటాస్ వస్తే 10 గుంటాసు కొనే ప్రయత్నం మాత్రం ఇక్కడ చేయండి. ల్యాండ్ ఈ రేడియల్ రోడ్స్ కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి కొనుక్కోండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు. ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే మీ దగ్గర ₹1,00,000 ఉంటే ₹1,00,000 ఎక్కడ దొరుకుతుందో అక్కడనే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ ఇక్కడ మాత్రం మీరు 1 monthలో మాకు డబల్ అవుతుంది, మేము కొన్నదానికి డబల్ అవుతుంది, మేము మళ్ళీ అమ్మేసి మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వచ్చు అని మాత్రం ప్రయత్నం చేసి అప్పు చేసి మాత్రం ఇక్కడ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి, నష్టపోకండి, ఇబ్బంది పడకండి. సో ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం 1 month వరకు 1-2 months వరకు వెయిట్ చేసుకోనండి. మా అంటే పెరిగితే అంతకుమించి డబల్ ట్రిపుల్ అయితే కాదు బ్రదర్. తగ్గితే మాత్రం నష్టపోతారు, పెరిగితే మాత్రం మా అంటే ₹1000 ఫరక్ వస్తుంది. అంతే, పెరగదు. ఇంక పెరిగేసింది ఇప్పటికీ చాలా అయిపోయింది, హైప్ బాగా లేపేసారు. ప్రతి ఒక్క యూట్యూబ్లో అందరూ అంటారు, పొద్దుగా లేసి యూట్యూబ్లలో ఏంది మొత్తం ఫ్యూచర్ సిటీ గురించి చెప్తారు, మేము ఏమైనా మిస్ అవుతున్నామా ఇలా కొనకపోతే అని కామెంట్ చేస్తారు. బట్ దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నా. ఇది అండి వీడియో. మీరు ఎప్పుడైనా ఆలోచించి ఎవ్వరు మాటలు పట్టించుకోండి. లోకల్లో మీరు అక్కడ టీ స్టాల్ దగ్గర అక్కడిక్కడ ఎంక్వైరీ చేసుకోండి, చేసి ఇక్కడ ఎక్కడో ఎట్లా ఉంటుంది మార్కెట్ ప్రజెంట్ ఎట్లా ఉంది, ఒక కార్ ఉంటే కార్, వెహికల్ ఉంటే వెహికల్ తీసుకొని ఇక్కడ బాగా తిరగండి. ఒక 10 days టైం స్పెండ్ చేయండి. అంటే డైలీ కంటిన్యూ కాకుండా మీకు వీకెండ్లో తిరగండి. పబ్లిక్ తిరుగుతూ వస్తుర్రా లేదా, ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ అయినాక మీకు మళ్ళీ 8th 9th కాకుండా 10th 11th వరకు కూడా మనకి అలౌట్ చేస్తారు. అక్కడ చూడండి మార్కెట్ ఎక్కడెక్కడ ఏమేమి కంపెనీలు వచ్చినాయి కూడా షో చేసేటట్టు ఉంది. సో అక్కడ చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ వీడియో మీ వరకు చేరాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.